ప్లేస్లో అస్సాంలోని బెర్నిహాట్ గ్లోబల్గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో వెల్లడి. ఇండియాలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న సిటీలో అస్సాంలోని బైర్నిహాట్ తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముల్లన్పూర్ పంజాబ్, ఫరీదాబాద్ హర్యానాలోని యూపీ, గురుగ్రామ్ హర్యానా, గంగానగర్ రాజస్థాన్, గ్రేటర్ నోయిడా యూపీ, బీవాడి రాజస్థాన్, ముజఫర్నగర్ యూపీ, హనుమాన్గఢ్ రాజస్థాన్, నోయిడా యూపీ ఉన్నాయి. దేశాల రాజధానుల వారీగా చూస్తే ఢిల్లీ అత్యంత కాలుష్య క్యాపిటల్ సిటీగా రిపోర్ట్లో పేర్కొంది. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో కాలుష్యంలో కూడా పనికిరాలేవని దాదాపుగా దక్షిణ భారతదేశంలో. అయితే ఇక్కడ కాలుష్య నగరాలకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఢిల్లీలో కాలుష్యం అయితే మనం ఇక్కడ 111 జీవోని ఎత్తేయడం ద్వారా హైదరాబాద్ కూడా ఆ ప్రమాదం పొంచి ఉండేటువంటిది 100% ఉంటుంది. ఎందుకంటే ఈ వాతావరణ సమతుల్యతను కాపాడేది ఆ 111 ఆ ఏరియాలో ఉన్నటువంటి పచ్చదనమే. ఇక్కడ ఇప్పుడు 2 అవి ఉన్నాయి కదా, ఏమంటారు చెరువులు. ఆ 2 చెరువులు ఉండడం వల్ల, చెరువులు అక్కడ పరిసర ప్రాంతాలు ఉండడం వల్లనే అక్కడ అడవులు ఉన్నాయి. ఆ అడవుల ద్వారానే మనకు కొంచెం గాలి అదంతా మంచిగా ఉంటుంది లెక్క. అవి తీసేస్తే ఖతం అయిపోతుంది లెక్క. 111 జీవో తీసేస్తే. ఓకే, రైట్. 5 లక్షల మందికి 6,000 కోట్లు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల సాయం, అదనంగా బ్యాంకు లోన్ సదుపాయం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు లబ్ధి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 6 నుంచి 31 వరకు అప్లికేషన్ల పరిశీలన, జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 10 ఏళ్ళు యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని చెప్పి. ఇవేమో కానీ ఫస్ట్ స్కాలర్షిప్లు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అయితే రిలీజ్ చేయరు. మామూలు స్కాలర్షిప్ అసెంబ్లీ ఉందని ఇది ఒకటి వేసిరు ముందుగాల. నిరుద్యోగ భృతి ఏదంటే మళ్ళీ చూపిస్తారు. ఓకే, ఇప్పుడు అసెంబ్లీలో గట్టెక్కేతనికి ఈ వార్త పనికి వస్తుంది. కానీ గతంలో ఓవర్సీస్ స్కాలర్షిప్లో ఆడ టేబుల్ మీద పెండింగ్ ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద. అంత పేద పిల్లలు చదువుకునేటువంటిది దాని మీద సంతకం పెట్టాడు. విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకు సంబంధించి యువతకు అండగా నిలుస్తాం. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువస్తున్నాం. సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజాప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో యువత వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదు. కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్తున్నటువంటి మాట. 5 లక్షల మందికి 6,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల కోట్లు, ఇంకోటి అది నుంచి కూడా అదనంగా ఇస్తారట 30. ఓకే. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల వరకు సాయం చేస్తామని వెల్లడించింది. 5 లక్షల మందికి 6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం నుంచే పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా ఆయా కార్పొరేషన్లు ఈ నెల 15న పూర్తి వివరాలతో స్కీమ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తాయి. అదే రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన తగిన గైడ్ లైన్స్ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగతా మొత్తానికి బ్యాంకు లోన్ సదుపాయం. ఇక రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకు లింకేజీ పెట్టారు. అయితే స్కీమ్లో ఏ యూనిట్లు ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా యూనిట్ల వారీగా రేటు ఫిక్స్ చేస్తారు. ఉదాహరణకు ఒక యూనిట్ కాస్ట్ 7 లక్షల రూపాయలు అవుతుందనుకుంటే అందులో 3 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారు భరించడమా లేదంటే బ్యాంకు నుంచి లోన్ రూపంలో తీసుకోవడమో చేయాల్సి ఉంటుంది. రైట్. ఇది కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. మరి ఇది ఉన్న పథకాలకి ఇప్పటిదాకా పైసలు లేవు. మరి ఈ పథకానికి ఏమన్నా ఇప్పుడు ఏది అసెంబ్లీలో విపక్షాల నుంచి ఎదురయ్యే దాడిని తట్టుకోవడానికి ఇది స్కీమ్ తెచ్చిరైందనే చూడాలి. ఏఐ ఎఫెక్టు. హైదరాబాద్ ఐటీ కంపెనీలో 3 నెలల్లో 2,000 ఉద్యోగాలు కట్టు. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలోనూ లే ఆఫ్స్. కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్. ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తేస్తున్న కంపెనీలు. జాబ్లకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్. ఐటీ కంపెనీలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కత్తి వేలాడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు కంపెనీలు సైలెంట్గానే లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నాయి. పాక్లో ట్రైన్ హైజాక్. 30 మంది పాకిస్తాన్ సైనికుల కాల్చివేత. హైజాక్ సమయంలో రైలులో 500 మంది పాసింజర్లు ఉన్నారంట.
మహిళలు, పిల్లలు, బలుచ్ ప్రజలను వదిలేసిన హైజాకర్లు. బందీలుగా ఇంకా 214 మంది. పాక్ ఆర్మీ కాల్పులకు దిగితే అందరినీ చంపేస్తామని హెచ్చరిక. హైజాక్ ప్రాంతానికి పాక్ బలగాల తరలింపు, జైల్లోని రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారట. ట్రైన్నే హైజాక్ చేసేసారు. అక్కడ 30 మంది పాకిస్తాన్ సైనికుల కాల్చివేత. చంపేసారు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నారు కదా, ఇప్పుడు 214 మంది వాళ్ళ చేతులు ఉన్నారు కదా, ఒకవేళ మీరు మళ్ళీ సైన్యంతో మా మీద కాల్పులు పిలిపి చేపిస్తే వీళ్ళందరినీ చంపేస్తామని చెప్తున్నారు. అయితే ఏమంటారంటే వీళ్ళ మిలిటెంట్ ఉంటారు కదా, మిలిటెంట్ జైల్లో ఉన్నారట. 48 గంటల్లోగా వాళ్ళని డిస్పెడితేనేమో లెక్క, లేకపోతే వీళ్ళ పని చేసేస్తామంటున్నారు. గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్. విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ఫైనల్ కీ, ఓఎంఆర్ షీటు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా. 2,36,649 మందికి జనరల్ ర్యాంకులు, 13,315 మంది పేపర్లు ఇన్వాలిడ్. స్టేట్ టాపర్గా వెంకట హర్షవర్ధన్ రెడ్డి. అక్కడ రెడ్డి తీసేసారు. రాజ్యసభలో డీలిమిటేషన్కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఎంపీలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిండ్రు. ఇక రాజ్యసభలో అదుంటే సమ్మక్క సారలమ్మ ట్రైబల్ వర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్, ములుగులోని సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ ఎడవెల్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ట్రిపుల్ ఆర్ నార్త్కు 2 నెలల్లో అనుమతులు. కేంద్ర మంత్రి గడ్కారీ హామీ ఇచ్చారు. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మాటలు నమ్మశక్యంగా ఉండేవి. రేపే అంటాడు, అయిపోయింది పిచ్చడా, అయిపోయిందని చెప్తాడు. 2 నెలల్లో అనుమతులు అంట. ట్రిపుల్ ఆర్ నార్త్కు 2 నెలల్లో అనుమతులు అన్నాడా. వీడికి వచ్చేసరికి సీన్ వేరే ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్కు అంటే తాత్కాలికంగా అందరూ అనేటట్టు ఉండాలన్నట్టు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధాని ఫైల్. 2 ప్యాకేజీలుగా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ, వరంగల్ ఎయిర్పోర్టుకు 15 రోజుల్లో భూసేకరణ పూర్తి, 2.5 ఏళ్లలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ హామీ ఇచ్చారని వెల్లడి. రాష్ట్ర ప్రాజెక్టులపై 2 కేంద్ర మంత్రులతో భేటీ అయిందట. రీజనల్ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఆర్కు సంబంధించిన అనుమతులన్నీ 2 నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని క్లియరెన్సులు వచ్చాక కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఫైల్ పంపిస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2018-19లోనే ట్రిపుల్ ఆర్ ప్రకటించిందని, కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు ట్రిపుల్ ఆర్కు మోకాలు అడ్డుతున్నారని ఆయన అంటాడు. ఈయన పోయేమో ట్రిపుల్ ఆర్కు ఓకే అయింది, అనుమతులు వస్తున్నాయని ఈయన చెప్తాడు. ఈయన ఎందుకు పోయింది అన్నట్టు ఇంతకీ నిన్ననే మనం చదువుకుంది, నిన్నమోననే పేపర్లా. కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేం. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఆర్బీఐ గైడ్ లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం. వడ్డీ రేటు 10% నుంచి 8% తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం స్పందించని కేంద్రం, మార్గదర్శకాల పేరుతో దాటవేత, అపాయింట్మెంట్ కోరితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రి నిర్మలా ఆఫీస్ అంటూ ఒక వార్త. కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేమని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక సాగర్ ఎడమ కాలువ నీటిపైన ఏపీ కన్నంట. జోన్ 2, జోన్ 3కి రోజు 3,530 క్యూసెక్కులు ఇవ్వాలని బోర్డుకు లెటర్ రాసింది. ఇక ఎడమ కాలువతో తమకు 32.2 కేటాయించారంటూ మెలిక. ఇప్పటి వరకు 18.7 టీఎంసీలు వాడుకున్నామని, మరో 14 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. కృష్ణా నదినే మలుపుకోరి మొత్తం సరిపోతుంది. రోజు అసెంబ్లీకి వెళ్ళండి, సర్కారును నిలదీయండి. మరి తమరేం చేస్తారు సార్? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించి సభలోకి పోవాలి. సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తాం. 5 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది 4 లక్షల కోట్ల అప్పులే. 14 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పు చేసింది. అయినా హామీలను అమలు చేస్తలే. దీనిపై గట్టిగా ప్రశ్నించాలి. ఈ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్య అంటూ ఒక వార్త. గట్టిగా ఏం కొట్లాడాల్సిన పని లేదు, వాళ్ళే చేసుకుంటారు. సార్ వ్యూహం ప్రకారం 6 నెలల తర్వాత వస్తామని అందరూ ఫామ్ హౌస్లకు పోయారు. ఎవరు రావట్లేదంట. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం. సార్ వ్యూహం ప్రకారం 6 నెలల తర్వాత వస్తానని అందరూ ఫామ్ హౌస్లకు వెళ్ళిపోయారట కేసీఆర్ గారి లెక్క. వ్యూహం అని చెప్పిండుగా. ఇది వెలుగు దినపత్రిక. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.